ఆహుతులందరికీ కంచి కామకోటి శంకర మఠం కార్యనిర్వాహక వర్గం తరపున ధన్యవాదములు. ఈనాటి ఈ కార్యక్రమం డిసెంబర్ నెలలో ఒరిజినల్గా జరగవలసి ఉంది. అప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వర్గస్థులవడం వల్లను వాయిదా పడడం జరిగింది. ఆ తర్వాత వేరే డేటు ఫిక్స్ చేసుకుని ఏర్పాట్లు గట్టిగా చేసి ఒక 2000 మంది పార్టిసిపెంట్స్ తోటి ఈ కార్యక్రమం చేద్దామని మా కార్యవర్గం తలపెట్టింది. అది కూడా అనుకోని సందర్భంలో ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నం రావడం, కొన్ని కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం, ఇటువంటి కార్యక్రమాలు ఉండడం వల్ల విద్యార్థులని ఎటు మూమెంట్ చేయలేని పరిస్థితుల్లో అప్పుడు కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ డేట్ని చేయమని సాక్షాత్తు జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు జంబుకేశ్వరంలో ఆదేశించి ఉన్నారు. 14వ తారీఖుని విశాఖపట్నంలో చేయండి, 16వ తారీఖుని మేము ఎక్కడుంటే అక్కడ చేస్తాము అని సాక్షాత్తు జగద్గురువుల ఆదేశం. ఈ ప్రోగ్రామ్ని ఇంతవరకు తీసుకురావడానికి మండపాక శారద గారు మాతో ఎంతో కృషి చేశారు. మాతో చిన్నపిల్లల్లాగా ఇంచుమించు ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా ఆవిడ మాతో కారులో తిరగడం, ప్రతి పాఠశాలకి రావడం, విద్యార్థులను సమీకరించడం, అక్కడ వాళ్ళందరికీ వారు మిగిలిన టీము స్వయంగా శృతిపరిచినటువంటి ఈ 108 పద్యాలను కూడా ప్రతి చోట వారు స్వయంగా వారి నాయకత్వంలో పాడి వినిపించడం, విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని వేరే మఠం తాలూకా కార్యక్రమాలు ముందుకు వస్తున్నాయి కాబట్టి ఇవాళ చేయవలసిందిగా శ్రీకార్యం శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు, అలాగే ఓరిగంటి వారు కూడా తెలియపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఏమైనా ముందుకు తీసుకెళ్ళగలమేమో లేదా వాయిదా వేసి మరింత ఘనంగా, గతంలో 2 సార్లు కార్యక్రమం, ఒకసారి 2 సార్లు మనం టీటీడీ కళ్యాణ మండపంలో చేసాం. ఆ ఫస్ట్ టైం చేసినప్పుడు మనకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు కూడా వచ్చింది. ఆ కార్యక్రమానికి శ్రీమతి పంతుల రమ్మగారు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది. తరువాత మండా సుధారాణి గారి ఆధ్వర్యంలో కూడా ఇంచుమించు అదే కార్యక్రమం అదే విధంగా జరిగింది. అంతకన్నా ఎక్కువ కృషి శారద గారు చేశారు. వారి కృషిని ఎంతగానో గుర్తించవలసిన అవసరం ఉంది. కానీ పరిస్థితులను బట్టి ఈనాడు ఈ కార్యక్రమాన్ని రాశి కన్నా వాసి ముఖ్యం అనే నానుడితోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనతోటి ప్రారంభించవలసిందిగా మా కార్యవర్గ అధ్యక్షులు డాక్టర్ టి రవిరాజు గారిని, శ్రీమతి రూపాలి దాస్ గారిని, మండపాక శారద గారిని, పంతుల రమ గారిని వేదిక మీదకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా కమిటీ మెంబరు వేదుల శివప్రసాద్ గారు.
ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమం స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది. అది ఇటీవలే నేను మళ్ళా స్తోత్రగాన జరి గ్రూపులో పెట్టడం జరిగింది. అది చాలా శాశ్వతమైనటువంటి కృషి ఆవిడ చేశారు. వారి నాయకత్వానికి, వారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి మరొకసారి కార్యనిర్వాహక వర్గం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వారిని కోరుతూ ప్రార్థిస్తున్నాం. వేదిక మీదకు మిగిలిన గురువర్యులందరూ కూడా లలితా చంద్రశేఖర్ గారు, ఆకొండి వెంకట్రావు గారు, ముఖ్యులందరూ కూడా ఆసీనులయ్యి కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జయ జయ శంకర, హర హర శంకర. సభా సరస్వతికి నమస్కారం. సభలో ఆసీనులైనటువంటి విజ్ఞులందరికీ నమస్కృతులు. శ్రీ కామాక్షి అమ్మవారి కృపా కటాక్షాలతో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 ఆది శంకరాచార్య భగవత్పాదుల దివ్యాశీస్సులతో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి అనుగ్రహంతో శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో ఈనాడు నడిచే దైవంగా కొలవబడుతున్న పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జయంతి వేడుకలు జరుగుతున్న సందర్భంగా శ్రీ స్వామివారి అనుగ్రహ విశేషం చేత శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుసారం ఆంధ్ర మహాభారత్ పద్య సుమార్చన కార్యక్రమమును జరుపుకుంటున్నాం. అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమం ఇదివరలో వాయిదా పడడం జరిగిన తిరిగి మన విశాఖ శ్రీ కంచి కామకోటి శంకరమఠం వారి పూనికతో నేడు జరుపుకుంటున్నాం. మాతృభాష పట్ల అభిమానం అంతరించిపోతూ పరభాష పట్ల వ్యామోహం అధికతరమవుతున్న ప్రస్తుత కాలంలో ప్రస్తుత సమాజం తీరును, రాబో తరాల ఆలోచన రీతులను గమనిస్తూ వేదన చెందుతున్న శ్రీ స్వామివారు చిరంజీవులైన విద్యార్థిని విద్యార్థులను మాతృభాషోన్ముఖులను చేయు సుస్థిర సంకల్పంతో ఈ మహాభారత పద్య పఠన కార్యక్రమమును ప్రతి సంవత్సరము ఇరు తెలుగు రాష్ట్రముల యందును చేయ సంకల్పించి ఉన్నారు. ఈ తరుణంలో మనందరకు ఈ మహదవకాశము అందించినటువంటి కంచి కామకోటి పీఠం శంకరమఠం విశాఖ కార్యనిర్వాహక వర్గం మా బృందం అందరి తరపున కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ మహత్తర బృహత్తర కార్యక్రమాన్ని ఎన్నో కష్ట నష్టములు కోర్చి యథార్థిగా కార్యదక్షతతో నిర్వహిస్తున్న శ్రీ అచ్యుతరామయ్య గారికి అంటే శంకరమఠం కార్యదర్శి గారికి అభినందన తెలియజేస్తున్నాం. ఇంతటి కార్యక్రమంలో శ్రద్ధాసక్తులతో ఉత్సాహంతో పాల్గొంటున్న చిరంజీవులందరికీ శుభాకాంక్షలు. వారికి శ్రీ స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా లభించుగాక. జయ జయ శంకర, హర హర శంకర. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో పాల్గొంటున్న కళాకారులందరినీ ఒక్కసారి సభకు చిరపరిచితులే అయినా సభా మర్యాదగా వారిని పరిచయం చేయడం జరుగుతుంది. శ్రీమతి వి లలితా చంద్రశేఖర్, శ్రీమతి ప్రొఫెసర్ వి గౌరీ రామ్మోహన్ గారు, శ్రీమతి ఆర్ కుసుమకుమారి గారు, శ్రీ ద్వారం వికేజీ త్యాగరాజు గారు, శ్రీ ఆకొండి వెంకట్రావు గారు, శ్రీమతి సూరి చంద్రామణి గారు, శ్రీమతి మూలా శ్రీలత గారు, కుమారి ఘట్టి శ్రీవిద్య. నేను విధేయురాలిని మండపాక శారదను. ఈ
ఈ కార్యక్రమంలో చిరంజీవులందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండటానికి, వాళ్ళని ఒక మార్గంలో లీడ్ చేయటానికి మా ముందున్న ఈ చిన్నారులందరూ సీనియర్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ వర్ధమాన కళాకారులు, వీరందరూ ముందుకొచ్చారు. వీరిలో చాలామంది పేర్లు నాకు తెలుసు, చెప్తాను నేను వారిని. కృష్ణశృతి, వరేణ్య కదా, మహతి, ఆదిత్య, అమ్మ పేరు తెలియదమ్మా, అలేఖ్య, అమ్మ పాప శ్యామశ్రీ, పాప శాంతి, ఇటు భువనేశ్వరి అమ్మ, ఈ పేరు కనిష్క, తను రిషిత, పావని, లక్ష్మీ శైలజ, ప్రహాసిని, త్రిలోక్. అందరూ ఒకేసారి ప్రారంభించాలన్నా, ఒకే విధంగా గమనం సాగాలన్నా ఒక విధమైన లీడ్ కావాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పి ప్రతి పద్యం చివరిలో జస్ట్ 2 బెల్స్ కొట్టడానికి చిరంజీవి రామకృష్ణ ఈరోజు అనుకోని కారణాల వల్ల శ్రీమతి శారదా సుబ్రహ్మణ్యం గారు రాలేకపోయారు. ఆమె సీనియర్ స్టూడెంట్ డివి గౌరి గారు ఆమె పద్యాలను అందించబోతున్నారు. మీ అందరి ఆశీస్సులకు, ప్రోత్సాహానికి ఎదురు చూస్తూ కార్యక్రమాన్ని చిరంజీవుల చేత అందించడానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఒకసారి అందరం 3 సార్లు ఓంకారం చేసి ప్రారంభం చేసుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అన్నమాట అంటే 16 శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. శ్రీ చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర చంద్రశేఖర
चन्द्रशेखर पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। కవిత్రయం అనగా నన్నయ తిక్కన ఎర్రన రచించినటువంటి ఆంధ్ర మహాభారత పద్యరత్నమాల. పిల్లలందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా.
అందరం కలిసే ఈ పద్య పఠనం సాగించాలి. జ్ఞానము కేవల కృపం అజ్ఞానికి నుపదేశ విధి ప్రజలితము శ్రేయంగా అది సకల ధరిత్రీ దానంబున కంటెన్ అధికతర ఫలదమగున్. శ్రీవాణి గిరిజా చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంతి అవిహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితా వస్సురైః భూయాసుః పురుషోత్తమా అంబుజభవ శ్రీకంఠరాశ్రేయసే. రాజకులైకభూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు విశుద్ధయశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణధారా జల శాంత శాస్త్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్ సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలునాన్ ఇతరులక్షర రమ్యతనాదరింప నానారుచిరార్థ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెలుగునన్ మహాభారత సంహితా రచన బంధురుడయ్యే జగద్దితంబునన్. నుత జలపూరితంబులగునూతులు నూరిటి కంటే సూనృత వ్రత భావి మేలు మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు తత్రదు శతంబున కంటే సుతుండు మేలు తత్సుత శతకంబు కంటెన్ ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. అనిలుడు పక్షయుగ్మము అమృతాంశుడు వీపు అనలుండు మస్తకంబు ఇనుడు సమస్త దేహమును ఎప్పుడు గాచుచు నీ కభీష్టముల్ ఘనముగ చేయుచుండెడు జగన్నుత ఉన్నతియున్ జయంబు చేకొనుమని ఇచ్చే దీవెనలు కోరి ఖగేంద్రునకున్ ప్రియంబునన్. శారదరాత్రులు ఉజ్వల సత్తర తారకార పంక్తులన్ చారుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోధార సమీర సౌరభము దాల్చి సుధాంసు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచి పూరములు అంబర పూరితంబులై స్ఫురదరుణాం సురాగ రుచి పొంపిరివోయి నిరస్త నీరదావరణములై దళత్కమల వైభవ జృంభణముల్లసిల్లన్ ఉద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సలంగగాకరము వెలింగే వాసర ముఖంబులు శారద వేళ చూడగన్. వినయము విస్తరిల్లా గురు వృద్ధ జనాతిథి ప్రదేవతార్చనలొనరింతు సత్యమును శౌచమునే మరన్
ఈ మన్ననంతను పుదు భృత్యబంధుతతి తాలివహైతున్ అసూయ జేయం ఎందును మది తృష్ణ సొంప పరదోష కథా విముఖండనిప్పుడున్ హలిగుండెంతయు నోజతోదునగా శ్రీరాగ్రంబునంజోకి ప్రాణులనేకంబులు సత్సు హింసయది అవునో కాదో వేల మధ్యులనేలంచరించుచో పదములం త్రొక్కంబడు పెక్కు జంతులు హింసా విధి కాదనంగవశమే దోషజ్ఞయూహింపుమా భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు తద్భూత భయాస్పదం బగు ప్రభూతపు సత్యము బొంకునట్లా ప్రాణాతురుడైనచో పరిణయంబునయందును పల్కు బొంకు సత్యాతిశయం భయండ్రు మహితాత్మక ఇవి ధర్మ సూక్ష్మముల్ ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండ తెప్పగాగన్ అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లి తండ్రిని నొజ్జగించి నిశ్చింతుడవై సదా జయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమయమ్మయన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్ అమిత వైభవ లోభమోహ దాది దుర్లభ మంజు విభ్రమ విలాసిత కామినీ జన పంచబాణ నిరంతర నమదశేష నృపాణ మౌళి వినగ్ధ ముగ్ధ మణి ప్రభా క్రమ సంచిత విస్ఫురత్ పద కాంతి నిర్జిత పంకజ శ్రీయన గౌరినా బరగు చెల్వకుచితము పల్లవింప భద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమః శివాయని పల్కెడు భక్త జనంబు వైదిక ధ్యాయితకు ఇచ్చ మెచ్చు పరతత్వము గొల్చెదన్ ఇష్ట సిద్ధికిన్ కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి ఆంధ్రావళి మోదము బొరయునట్లుగా సాత్యవతేయ సంస్మృతి శ్రీ విభవాస్పదమైన చిత్తము తోడ మహాకవిత్వ దీక్షా విధి నొంది పద్యముల గద్యములన్ రచయించెదన్ కృతుల్ వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెల్తుమనంగరాదు రాలచ్చకినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే హెచ్చగు గుందగుం దొడరుటెల్ల విధంబుల కోర్చుట అట్లుగాక ఇచ్చదలంచి ఒక్క మెయిడిత్తరి బొందగు చేతయుందగున్ వరమున పుట్టితిన్ భరత వంశము జొచ్చితిన్ అందు పాండు భూవరునకు కోడలైతి జనవంజుల బొందితి నీతి విక్రమ స్థిరులగు పుత్రులంబడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్ సరసి జనాభా ఇన్నిట ప్రశస్తికి నెక్కిన దాననెంతయున్ పగయడగించుటెంతయు శుభంబు అది లెస్స
ఎడంగునే పగంపగ పగకొన్న మార్కనక పల్కగయుండగ వచ్చునే కడుం తెగ మొదలెత్తిపోవ పగది పగ వచ్చిన గ్రౌర్యముందున్ ఏమి గతి తలంచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా అకృతక మధురోక్తి వ్యాప్త సందీప్త సారా సకల భువన రక్షాశాలి శుంభద్విహార సుఖజనక మనీషా శుద్ధ బుద్ధానుభావ సకృత విలాస సంహృతానంద భావ భారత భారతి సుభగవశ్చయములు చేసి ఘోర సంసార వికార సంతమస జాల విజృంభము బాచి సూరి చేతో రుచిరాబ్జ బోధన రతుండగు దివ్య పరాశరాత్మజాంభోరుహ మిత్రుగొల్చి ముని పూజితు భూరి యశో విరాజితున్ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహిగొనియాడుచుండ వివిధ వేద తత్వ వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు తగునిది తగదని ఎదలో భగవక సాధులకు పేదవారలకు ఎగ్గుల్ మొగిసేయు దుర్వినీతులకగున్ అనిమిత్తాగమంబులైన భయంబుల్ మొదలి పెక్కు జన్మముల పుణ్యకర్మముల్ పరపెక్కు చేసి పడయబడిన ఎట్టి ఎరుక జనులగా క్షణ మాత్రన చెరుచు మధ్య సేవ సేయనగునే తనయుండు తల్లిదండ్రులు పనిచిన పని సేయడేని పలుకెడలో చేకొనడేని వాడు తనయుండనబడునే పితృధనమున కర్హుండగునే ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం బెరుగుచును ఎరిగిన దానిని మరువక అనుష్ఠించునది సమంజస బుద్ధిన్ విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచునుండు జూవే వేదములను పంచభూతములు ధర్మము సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యును అహమును రాత్రియును అన్మహాపదార్థములివియుండగా నరుడు దక్కొన నేర్చునే తన్ను మృచ్చిలన్ మదిగల పగ సంసారం బతి చంచలము ఎండమావులట్టుల సంప్రత్పతులు అధిక్షణికంబులు గతకాలము మేలు వచ్చు కాలము కంటే అనఘుల శాస్త్ర విధిజ్ఞుల అనురక్తుల పితృపితామహక్రమమున వచ్చిన విప్రుల మంత్రులగాన్వనరించితే
కార్య సంప్రయోగము పొంటెన్ పితృ సంకల్పము సేయగా సుతులకవశ్యమును వలయు సుత జన్మ ఫలంబు అతి ముదమున పితృవరులకు హితమునరించుటయ కాదయంతయు భక్తిన్ అర్ధమయనర్ధమూలంబు అర్ధమమాయా విమోహనావహము నరుండర్థాచన దుఃఖమునన్ అపార్థీకృత జన్ముడగుట పరమార్థమిలన్ కార్యగతుల తెరగు కలరూపు చెప్పినన్ అధిగమతులు దానినాదరింతురు అల్పకార్య బుద్ధులకు వారులకు అది విరస కారణంబు విషమ పోలే ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధ సేయు ధర్మమునైనన్ ధర్మముగా మది తలపరు ధర్మము సర్వమునకు హితముగా వలయున్ ఆలస్యంబొక ఇంతలేదు శుచి ఆహారంబు నిత్య క్రియాజాలమివే మరము అచ్చనీయుల తిథుల్ సత్యంబ పల్కంబడున్ మేలౌ శాంతియు బ్రహ్మచర్యమును నిమిత్తాతు అట్లౌటన్ ఎకాలం బడు మృత్యురోగ శంకరం పొందు ఏమి మూలన్ అంబా నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ నరోచిరాజుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావన్వరలీది విశ్రుత విహారీ నను కృప చూడు భారతి విలయపయోధి మగ్నమగు విశ్వమహీవలయంబుదొల్లియే అరకు వరాహ విగ్రహుడై వెసనెత్తి శేషమూర్తినై లలిత ఫణా సహస్రకములాగుణదాతు అశేషదాత్రియుంజలగిరి వనమండలంబుతోన్ అనయంబున్ శృతవంతుడై వినుత శిష్టాచార మార్గంబులం పుణ్యాత్ముడు దుర్గముల్ గడచి ప్రజ్ఞాహర్య సంరూఢుడై కనుచుండు పడుమోహ పంకజల మగ్నం వైన లోకంబు వీకన్ అధోభాగమునందుడింది కడు దుఃఖం పొందగా నవ్వుచున్ శరణంబని వచ్చిన భీకర శత్రునినైన భ్రీతిగావగవలయం కరుణాపరుల తెరంగిది ఇరవుగ సరిగావు దీనికే ధర్మంబుల్ ఎన్నడు నిట్టి సాహసములింకను నర్పకుమయ్యా దుర్జనుండన్నున సాహస క్రియలయందు గడంగి నశించు కావునం గ్రంథన తమ్ములం దొరగైకొని ఇమ్ములము వీటికి సన్నుత దీని కొండక విషాదము పొందకుమి మనమునన్ కృతముదలంచి చిత్తమున కిల్బిషమంతయును జగించి సమ్మతుల బృధాతనూజులన్ అమానుష తేజుల
తత్పితృధనమైన రాజ్యమున్ అభీష్టముగా తగనిమ్ము. నీక్షితి వలయమును నన్మర్ పరమ కీర్తియు పుణ్యము గల్గు భూవరా. ప్రీతుండై చనుడెంచన్ ఆశ్రిత జనాభీష్ట క్రియాశీలుడు ఉద్గీతాంనాయుడు నిర్విధూత దురిత క్లేశుండు యోగామృత స్ఫీత స్వాంతుడు అనంత సంతత సమావిర్భూత కారుణ్యధారాతోయ స్నపనైకశీలుడగు పారాశర్యుడ చోటికిన్. అన్యాయార్జితమైన విత్తమున చేయంబును దానంబు మూర్ఖ న్యాయం బది దాన చేసి ఫలపాకం బేమియున్ లేదు. యుక్త న్యాయార్జిత వించుకంతయైనం కాలంబు దేశంబు సమ్మాన్యంబై తగ పాత్ర యోగమున సౌమ్యంబై ఫలించుతుదిన్. తను వృత్తాంగుడు శుద్ధ కాంచన సముద్యద్వర్ణుడు అత్యుల్లసద్వన జాతాయత చారులోచనుడు దివ్యద్భూరి తేజోఘనుండనగుండు అల్లరథంబుపై వెలుగు పుణ్యాత్ముండు ధర్మాత్మచుండు అనిరోధ ప్రతిభా ప్రభావనిధి యత్యాశ్చర్య శౌర్యుండనిన్. కురుకుల శేఖరుండతడు ఘోర రణంబుల నెట్టి శత్రులు శరణని వచ్చిరేని విలసత్కరుణామతిగాచు. నీవు చచ్చర జడిపోక నా పనుపు చేసి వినీతి ఎలర్ప అమ్మహాపురుషుని నాశ్రయింపుము విభుండగు నీదగు తప్పులోగునున్. ఘనజవ సత్వచారుతురగంబుల బూనిన ఎల్ల విస్ఫురత్ కనకరథంబుపై నుదిత కాయుడు సాలమహీరుహంబు చాట్పునదనరారుచున్. బెరయు భ్రూకుటియున్ దశనోష్ట పీడనంబును అయ్యున్నవాడు అనిలపుత్రుడు భీముడు భీముడాజులన్. ధర్మజకూర్మి తమ్ముడును దత్ప్రియ శిష్యుడునైనవాడు సత్కర్ముడు వాడే చూడుము ప్రగాఢ వికీర్ణి జితేంద్రియుండు దుష్కర్ముల గన్న సైపడు నికామ భయంకర విక్రమ క్రియా నిర్మధితారి ఫల్గుణుడు నిర్మల తేజుడజేయుడేరికి. అవశగతి గామరోషాది వికారములొందినను మదిని ధర్మ పద ప్రవిహతిగా నీడు అతడాది విజేంద్ర తనూజుడు అద్వితీయుడు పేర్మిన్. కనియన్ కోమల నీలమేఘ సుభగాకారున్ జటావల్కలాజినధారున్ సితభూతి భూషితుని రాజీవాక్షు కళ్యాణ కీర్తను గాకుత్సక్కుల ప్రదీపకుని సీతా లక్ష్మణోపేతు సన్ముని లోకార్చితు సత్కృపాభరణు రామున్ రాజచూడామణిన్. ఎడపక వాంగ్మనః క్రియల నేరికి హింసయొనర్పబూనరు
ఎయ్యడలను దీనులన్ కరుణ ఏర్పడ బ్రోవన చూతురు ఇచ్చుచో గడమ బడంగనీక ఎదిరి కాంక్షితముల్దుది ముట్ట తీర్తురు ఎక్కుడు మది గూర్తురాశ్రితులకున్ విన్ను మిన్యు నార్య ధర్మముల్. విధ్వస్తం స్తవనీయ భవ్య కవితావేసుండు విఖ్యాన సంపద్విఖ్యాతుడు సంయమి ప్రకర సంభావ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడు అర్థిలోకహిత నిష్టంభూని కావించే ధర్మాద్వైత స్థితి భారతాఖ్యమగు లేఖ్యం వైనయామ్యాయమున్ మహిత సముజ్వలాకృతులు మానదనుల్ జనమానులంఘన సహితముగన్ ఏమి గతి సమ్యగుపాయ నిరూఢ వృత్తిమై అహితహితులక ప్రభేద్యముగా నా పదమూడు నేడు మత్పితామహులు చరించిరి అంతయు క్రమముగా నాకెరుగంగ చెప్పుమా ఎరుగెడు వారికి నైనను ఎరపక తక్కరు ఉచిత ప్రకారము శుభమం గొరలు హితులు అట్ల గుటనందరకును చెప్పంగవలయు దగయేడు పొత్తుల్ ఎక్కడి మాట గొల్లతనమించుక ఏమియు లేదు నీత సంచక్కని మేను నీ గరువ చందము కాంతియు చూడవచ్చినన్ నిక్కువ మీవు సూర్య శశి నిర్మల వంశజులైన రాజులందు ఒక్క మహానుభావు తనయుండవు గావలయు నరోత్తమా యవ్వని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు యవ్వని చారిత్రమెల్ల లోకములకు నొచ్చయే వినయము నొరపుగరపు యవ్వని కడకంట నివడిలెడు చుట్కి మానిత సంపద లీను చుండు యవ్వని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయ ప్రాకున్ అతడు పూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీరకోటి రమణి ఘృణివేష్టితాంగ్రీ కలుడు కైవల్యమత్తుడై ధర్మసుతుడు నీవలము పులావు మునునేల వహించిన నాగకూర్మ గోత్రావళి వృద్ధి సాకరులకు ఆరయనూరట పట్టుగాదే సంభావన భోజనంబులకు బంధుగాదే మహోగ్ర కోపరేభా విభవంబు వైరులకు గాలము చేరువగాదే మారుతి ఆద్య పురుషోపలాలితము ఉద్యోతిత రుచిరుద్గమోగ్రంబు అరి నిర్భేద్యము దివ్య జననము అనవద్యం బిది కార్ముకైక వరము కుమారా ప్రియమక్షీణమునాకు నీ దశ మదిన్ భీతి ప్రదోద్వేగ సంశయముల్ చేరగనీను నీకు ఘనరక్షా కల్పనా బుద్ధి నిశ్చయ సంపాదిని నాదు దృష్టి నినున్న
అశ్వవ్రాతముంజోకగాలియురానీను తృణీకరింపురిపుదో లీలా సముల్లాసమున్ శత్రునృపకాలకూటము మిత్రామృత వృష్టి బుధ సమీహిత సిద్ధిక్షేత్రము సజ్జన సంస్తుతి పాత్రమితడు మాద్రి తొలుత పట్టి నరేంద్ర సుకుమార మానసుడు గొంతికి ప్రాణము ప్రాణమితడు తేజోగుణ్యుండ కుటిలుడు రాజనీతి ప్రకార సంవేది వంశ పావనుడు నృపా హరిమేనల్లుడు బాహువీర్యపటు శౌర్య స్ఫూర్తి త్రైలోక్య సుందరుడు ఆచార పవిత్రుడు చితకళాదక్షుండు ఉదారుండు గాతర సంరక్షకుడు ఆర్య సమ్మతుడు విద్యా వైభవోల్లాసి అత్యురు తేజుండు వరించుగాక అభిమన్యుండు ఈ సరోజాననన్ నారాయణాభిధానులు బారలు కయ్యంబు సేయువారిక్కడ నేనూరక నిరాయుధ వ్యాపారతమై ఉండువాడ పరమాప్తుడనై సారథ్యం బొనరింపు అపార కృపాలీల నెల్ల భంగుల నాకీ గౌరవమును చిరకాలము కోరిన యది దీని నిమ్ము గుణరత్న నిధి కౌరవనాథుడా నాశము పొందు వాసవ శ్రీరమణీయుడై జయము సేకొని ధర్మజుడంబురాసి వేలారసన సముజ్వల విలాస మనోహర మేదిని వధూసార సమగ్ర భోగముల సన్నుతికెక్కెడు తాను దమ్ములం పెట్టని కోట నీకు హరి భీముడు నర్జనుడు రణంబునందు ఒట్టిన మంటలు ఆ కొలది యోధుల సాత్యకియున్ విరాటుడున్ చుట్టపు మేరు ఉగ్రరణ శోభితుడు ఈ ద్రుపదుండు నిన్ను నిట్టన వచ్చునే సురలకైనను నొల్లవుగాక చివ్వకున్ ద్రోణుడు భీష్ముడు కృపుడు ద్రోణసుతుండును కర్ణశల్యులు ప్రాణములు ఆసుయోధనుని పాలివయండ్రు నిజాను జన్ములు అక్షీణ పరాక్రముల్ సుతుల జేయులు బాహ్లిక సోమదత్తుల స్థాణులకైన నోడరు వశం విజయింపగవారి నేరికిన్ అనయము పుట్టె జూదమున ఎప్పుడ ఎంతయు జిచ్చు వెట్టి కాల్చిన యదిని ఉపేక్షయ వశీకృత చిత్తుడు ధర్మరాజు మెత్తని పులి ఎల్లవారలు నధర్మమునిపై పెట్టునంతకున్ వినడును కానడు పిదప నీకును నాకు మరల్పవచ్చునే ఒకటి గొని రెండి నిశ్చలయుక్తి చేర్చి మూటి నాల్గింట కడు వశ్యములుగా చేసి ఏనిటిని గెలిచి యారింటి నెరికి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు
పురుషుండు రెండు తెరగుల ధరనుత్తముడనగబరగు తానే ఎడలం పరసములు పలుకకునికిన్ దురితంబులు వరయు పనులు దొరకుట కథనన్ వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రలదంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనము గవమ్ము సేత అనడు సప్త వ్యసనముల జనదు తగులా ఎదిరికి హితమును ప్రియమును మదికింపునుగాగ పలుకు మాటలు పెక్కై యొదవినను లెస్స ఎటుగాక దియదియనూరకునికి ఎంతయు నొప్పున్ నీతి పదంబునన్ బ్రతుక నేర్చుటయుత్తమ భంగి శౌర్య సంజాతములై కరంబలరు సంపదలు ఒందుట మధ్య వృత్తి యస్పీతములైన భారవహ జీవనముల్ దళపం గనిష్టముల్ నీతికి బాహ్యులైన ధరణీవర మెత్తురె వారినుత్తముల్ ఎల్లయందును దావసించుట ఎల్లయదియు తనయందు వసించుటండ్రు వాసుదేవుడను పేరికి అర్థంబుదెల్లమింత ఎరుగు జనులందు తగ వసించు శుభము ఆపద గడవం బెట్టగా నోపి శుభంబైన దాని నొడగూర్పను మాకి పుట్టువునకు పాండు కాపాలుడు నిన్ను చూపిచనియే మహాత్మా పగయ కలిగెనేని పామున్న ఇంటిలోనున్న ఎట్లగాక ఊరడిల్లియున్నట్లు చిత్తముక మాటు గావున వలవదు అధిక దీర్ఘ వైర వృత్తి వచ్చే జనార్దనుండనిన వార్తకున్ ప్రాణము మేని కంతకున్ వచ్చిన సేదదేరు కురువంశ పవిత్ర చరిత్ర గొంతి నీవచ్చటకేగి పాండవుల ఎందరమారని చెప్పి మ్రొక్కుచున్ గృచ్ఛియ కౌగిలించుకొని కుందిన చిత్తము నొప్పి దీర్పుమీ దానదయా పరుండైన ధర్మతనూభవు సేమ మెట్లు పంచానన విక్రముండగు బారికి భద్రమే యస్త్ర శస్త్ర విద్యా నిపుణుండు క్రీడి సుఖియా వినయాభరణుల్ కవల్ సమాధాన సమేతులే అకట ద్రౌపది సాధ్వి సుఖం వేదానికి సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంగుచే భారము పొందలేక చెడబారిన దైన వ్యవస్థ దక్షులవారలు పేక్షసేసిరి అదివారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్ మునులారా నన్ను విధియేమని ముని పుట్టించెనట్టులయ్యడుగాక ఈ వినజెవిగాని పనుకులకు బనిగలదే యుడుగుడింక బహుభాషణముల్
తోడంబుట్టిన భీమపార్థుల మహోదుర్ముల్లాతులై తోడంచం బెరవారి దుర్బలుల నెందుంజొచ్చి గూడం పెట్టెడు నీవ పాండసుతులం గుందింపగా సత్యము బాడిందప్పరు ఒకప్పుడం గినియరు ఆ బంధుత్వమేలెల్లవో వెన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తర వాక్ప్రచయంబు త్రోవ ఓవన్న కుమార అట్లైన నాయవు శ్రీయును నీకు గల్గు మా కన్నులు సల్లగానకట గన్గొను చుండదు మేము అట్లుగా కున్నను నీవనేర్తు నిన్ను నుండవనేరము నిండు కొల్వునన్ ప్రాశుపయోధనీలతను భాసితున్ ఉజ్వల దండధారు పింగాసు జటాభరణుని ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యో భారతీ వంశ వివర్ధను త్రిరసవందితో సాత్యవతేయ గొల్చెదన్ అతి గుహ్యంబిది నీవు భూరి కృపని నీ అధ్యాత్మము గాన చేసితి నాకిమ్మెయి వినికి గొంత భ్రమవాసిన్ యోగి హృద్యేయమై అతులైశ్వర్య విభూతి నొప్పు భవదీయమైన రూపంబు సూచుతలం పెత్తెడు బోలు లేని దయచక్షు ప్రీతిగా వింపవే గంగానందను గూల్చి ద్రోణు పని సక్కంజేసి కౌరవ్య వీరాంగములు మాడి తత్ప్రబల సైన్యం బెల్లమాయించి ఇత్తుం గౌంతేయులకిమ్మహీవలయమున్ దుర్దాంత చెంచద్భుజా సంగస్ఫూర్జిత చక్ర విక్రమ కళా సంక్రీడనోన్మాదినై లలిత పీతాంబరంబు విలాసమొప్ప సింహనాదోద్భటంబగు చెలువతోడ మెరుగు వెలుగును కజ్జయు మెరయవచ్చు కారు మొగిలన కృష్ణునాకారమొప్పే చిచ్చర కన్ను మూసికొని చేతి త్రిశూలముడాచి లీలమై వచ్చిన రుద్రుచంద్రమున వ్రాలుదు వీవనిలోన నోర్వగా వచ్చునే నిన్ను నెట్టి మగవారికి నీ కృపనాశ్రయింపగా వచ్చితిమి ఎవ్విధిన్ గెలువవచ్చు మహాత్మా ఎరుంగ చెప్పవే నారదు చేత నిన్ను మునినాథునిగాగ నెరంగియుండుదున్ శౌర్యు నీవు గూడినను అసాధ్యములెవ్వియులేవు దర్పదుర్వారుడవైన నీ వలని వైరము గీడని చెప్పన్ ఈ కౌరవరాజు మానడు తెగం జడుగా కిట మీద భీముచే భీముడు నట్టివాడే భీషణ విక్రముడు అస్మదీయ సంగ్రామ జయంబు ప్రాణములు గల్గగసైచునే పాండవేయులు ఉద్దామ బలాఢ్యులైన
దివ్యములాహవము దక్కుదురే అదిగాక వారు నీ చేమును పడ్డ పాట్లు తమ చిత్తములన్ మరవంగ నేర్తురే నాలో సగమర్జునుడే నాలమునందతనిక గుడయరుదే ఎమ్మై వ్రాలెదనో రిపులెట్టులు కూలెదరో చూడు నాకు గురు బలమెదురే ద్రోణుడు కర్ణుడు కృపుడు ద్రోణసుతుండును నేల వానిగీర్వాణులకైనను చరయవచ్చునే ఎవ్వరు నాజీ కౌరవత్రాణ పరాయణత్వమున దర్పము సూపగలేమిదెల్లము అక్షీణ పరాక్రముండైన క్రీడికి నిక పుటల్క వచ్చినన్ కలనగురుండు భీష్ముడును గాండివి చేబడిరి అంగరాజు వారల కధికుండే ఆతని దురంబున నోర్వగలండే పూనియే వలదని బుద్ధి చెప్పినను అవశ్యమునాతడు నిల్చున్ ఈతని నిలుపుము నీవు ధర్మసుతునిందగు మాటల దేర్పచొప్పడు అనలుడు భాస్కరుండును సుధాంశుడు అధ్వర సంప్రవర్తకుల్ వినుము నరేంద్ర ఈ క్రతువు విష్ణుమయం విధి నిర్వహించిరర్జునుడను కర్ణుడున్ సమర రూపమునందగన్ ఈ ప్రబంధమింపునర పఠించినన్ వినిననొందు నరుంజిర సౌఖ్య సంపదల్ అకట కులంబ కారణమయంతయునాశమునుందే నిట్టిదానికి జ్వరనొల్లరైరి మహనీయ చరిత్రులు నాడు పాండవుల్ సకలము నీవేంగుదు చలంబును నీసును దక్కినన్ను సంధికి నిటరాను నచ్చుట మదిందల పోయుమదెట్టి శాంతియో వినుము కురుక్షితీసుడు వివేక విదూరుడు క్రోధలోభముల్ మనమున చేర్చినన్ దురభిమానమునన్ హితులంత చెప్పినన్ వినక బహు ప్రకారముల నిందకు నోర్చి పరాభవించే సజ్జనులగు పాండుపుత్రులన్ అసత్పద వృత్తికి చేటు దప్పునే తెల్లమిగాగ నేను శివదేవు నెరుంగుదు భూత సంచయం బెల్ల జనింప నిల్వగలయింపగజేయున తండే భువనోత్తర విశ్వవిధానయుక్తి వర్తిల్లుచునుండు భక్తికి విధేయుడమేయుడు కౌరవేశ్వర సలిల సమీప దేశమున సంయమి సంఘము గొల్వగా సముజ్వల మహనీయ మూర్తియగు సాత్యవతేయుడు తారకాగణంబుల నడుమన్ ప్రదీప్తుడగు పూర్ణ సుధాంశుని అట్టులుండన్ అవ్వలనికి మోక భక్తిన వివాదనమున్ మదిలోన జేయుచున్ సారథి సత్వంబు తురగచయమింద్రియముల్
దారుణతర బుద్ధి వ్యాపారములో నరంగ గణప పగ్గములధిప వినుము నరేంద్ర విప్రుడలివెంజమదగ్నిసుతుండు శాపమిచ్చన్ అమర భర్త వంచనము చేసే వరంబని కోరి కుంతిమాన్ పెనలుక భీష్ముడర్ధర భుంజేసి ఎడంచే గలంచె మద్రాజచితమాడి శౌరి విధియయ్యే నరుండని చంపె కర్ణుని ఫలమలయడ బ్రహ్మార్పణ కలన పరుండగుచు కార్యకర్మము నడపన్ వలయుం తత్వజ్ఞానము తలకొనినం కర్మశమము తానై కలుగున్ వలనధికంబుగా గలుగు వైద్యులు శాస్త్రములభ్యసించి మందుల నొడగూర్పనేర్చి తను దోషములారయు బుద్ధి గల్గి ఆర్తులకు చికిత్స చేసెదరు రోగము వాయమి లేదే వారు రోగుల గుటగాన మెట్లు ప్రతికూల విధిన్ నరు నేర్పుద్రోచునే మనుజులు సేయనెవ్వరు సమస్తమున్ ఈశ్వరునాజ్ఞ జల్లెడున్ వినుము కుఠారపాణి ధరణీరుహముల్ నరకంగా పాపముందునకో కుఠారమున్ జనులు దోషము పొందరు కర్త ఈశ్వరుండని ఎడి నిశ్చయంబు దృఢమై మది నిల్చిన చాలు భూవరా యదువంశంబున వాసుదేవుడన క్రీడార్థంబు జన్మించి దుర్మద దైత్యావళి గూల్చి పార్థునకు సారథ్యంబు త్రైలోక్య సమ్మదమారంగనొనర్చి దేవముని సమ్మానోధృతిన్ భూభరంబు తొలంగించిన చక్రిన్ అంబురుహనాభుంగొల్తు కృష్ణాత్మునిన్ దమమును సత్యము తపము దానము వేదములందు చాపవేదమునను గణ్గు నైపుణియు ధర్మ విధిజ్ఞ విరోధి భూరమణ విమర్దన క్రమ విరాజిత శౌర్యము నీకు బోలె నైజములగువాడు వేరొకడు శంతను నందన పుట్టడెన్నడున్ కుదురు సమస్త ధర్మములకున్ విను సత్యము యోగ మోక్ష సత్పదములు సత్య కార్యములు పాపమ సత్యము కంటే నుండు లేదు తలపన్ అశ్వమేధములు 900 వెండి 100 నయ్యొదవినన్ ఈడుగావు భరతోత్తమ సత్యము తోడన్ ఆరయన్ సకల రత్నపూర్ణ సర్వవసుందర చక్రదాన విధియు సరియనంగరాదు విశ్వవేదరాశి సారాధ్యాత్మ విద్య ఇచ్చుటకు వివేకధుర్యా ఒరులేమేమియునచ్చిన నరవర అప్రియము తన మనంబున కగున్ తానురులకు నదిసేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్ మిత్రత్వము శత్రుత్వము పాత్రతయున పాత్రతయును పరికించు సుచారిత్రుడు చిరతర గణనా సూత్రితముగా దాననెల్ల శుభములనొందున్ వినుము చరానుబంధమున
వెండ్రుక తండము బండ్లు వీనులు కనుగవయుం జరంబొరయుగాని యొకప్పుడు తృష్ణ జీర్ణగాదు అనయము పేర్చి ప్రాణముల నన్పకపోదది యోగము అల్ప బుద్ధి నరులు త్రోవలేరది మదించొర నీరు సుఖార్థులై బుధుల్ అవని భారము వాపితా హరికి తోడై భీమ సహాయ గౌరవ దుర్దాంత పరాక్రమంబున కృతార్థత్వంబునం చేసి అస్త్ర విధానంబును నిన్ను మాసి చనియన్ దైవ ప్రకారజ్ఞ నీదు వరిష్టాచరణంబునన్ సురలు సంతోషించిర పోరులన్ విను పాండవ కౌరవ విషయమైన ఎట్టి ఇతిహాసము ఏనుపాఖ్యాన జాత సహితమగునట్లుగా సమస్తంబు మహిత విస్తరంబుగా చెప్పితి విశేషభంగి. శ్రీ చంద్రశేఖర గురుస్తుతి పంచకం. శివ గురు నందన శంకర శోభిత కామ పదాంకిత పీఠపతే నృపజన వందిత విశ్వ మనోహర సర్వకళాధర పూతతనో శ్రుతిమత పోషక దుర్మత శిక్షక సజ్జన రక్షక కల్పతరో జయ జయ హే శశిశేఖర దేశిక కాంచి మఠేశ్వర పాలయ మాం శ్రీధర శశిధర భేద వికల్పన దోష నివారణ ధీరమతే రఘుపతి పూజిత లింగ సమర్చన జాత మనోహర శీలతనో బహువిధ పండిత మండల మండిత సంసది పూజిత వేద నిధే జయ జయ హే శశిశేఖర దేశిక కాంచి మఠేశ్వర పాలయ మాం హిమగిరి సంభవ దివ్య సరిద్వర శోభి శిరోవర భక్తి నిధే నిజ సకలాగమ శాస్త్ర విమర్శక పండిత మండల వంద్యతనో బుధ జన రంజక దుర్జన మానస దోష నివారణ వాక్యరతే జయ జయ హే శశిశేఖర దేశిక కాంచి మఠేశ్వర పాలయ మాం మధు సమభాషణ దుర్మత శోషణ సజ్జన పోషణ ధీరమతే సుఖమునితాతజ సూత్ర విమర్శక శంకర బోధిత భాష్యరతే నిగమ సులక్షణ రక్షణ పండిత భాస్వర మండల పోషక హే జయ జయ హే శశిశేఖర దేశిక కాంచి మఠేశ్వర పాలయ మాం రతిపతి సుందర రూప మనోహర బుధ జన మానస సారಸ హే तुहिन धराधर पुत्र्यभिमोहित काम कलेश्वर पूजक हे कनक धराधर कार्मुक नंदित काम कलाधृत भक्त निधे जय जय हे शशिशेखर देशिक कांची मठेश्वर पालय मां जय जय हे शशिशेखर देशिक कांची मठेश्वर पालय मां जय जय हे शशिशेखर देशिक कांची मठेश्वर पालय मां कांची मठेश्वर पालय मां कांची मठेश्वर पालय मां मैत्रीं भजत अखिल हृजयत्रीं मैत्रीं भजत अखिल हृजयत्रीं मैत्रीं
भजत अखिलहृजेत्रीम् आत्मवदेव परानपि पश्यत आत्मवदेव परानपि पश्यत युद्धं त्यजत स्पर्धां त्यजत युद्धं त्यजत स्पर्धां त्यजत त्यजत परेष्वक्रममाक्रमणम् त्यजत परेष्वक्रममाक्रमणम् मैत्रीं भजत अखिलहृजेत्रीम् जननी पृथिवी कामदुःखास्ते जननी पृथिवी कामदुःखास्ते जनको देवः सकलदयालुः जनको देवः सकलदयालुः दान्यदत्त दयध्वं जनता दान्यदत्त दयध्वं जनता श्रेयो भूयात् सकलजनानां श्रेयो भूयात् सकलजनानां श्रेयो भूयात् सकलजनानां श्रेयो भूयात् सकलजनानां श्रेयो भूयात् रामचन्द्राय जनकराज मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनकराज मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कौसलेशाय मन्दहासदासपोषकाय वासवादिविनुत सर्ववरदमङ्गलम् कौसलेशाय मन्दहासदासपोषकाय वासवादिविनुत सर्ववरदमङ्गलम् चारुरेखरूपाय चन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् चारुमेघरूपाय चन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकामिताय शुभ्रमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकामिताय शुभ्रमङ्गलम् रामदास मृदुलहृदय तामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामदास मृदुलहृदय तामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् 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 ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా జరగడానికి ప్రత్యక్ష కారణం మండపాక శారద గారు. వారికి కంచి కామకోటి
శంకర మఠం తరపున చిరు సత్కారం చేయవలసిందిగా శ్రీకార్యం వారు ఆదేశించి ఉన్నారు. ఆ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా శ్రీమతి శారద గారిని కోరుతున్నాం. ఉత్తరాంధ్ర నుంచి బ్రహ్మపురి వరకు మీ వాయిస్ వెళ్తోందండి. సాక్షాత్తు రూపాలీదాస్ ఉత్కల సమాజ్కి ఎంతో కార్యక్రమం స్వామివారు వారికి అప్పచెప్పారు. వారి ద్వారా మీకు ఈ సన్మానం జరుగుతోంది. నాకన్నా పెద్దో చిన్నో తెలియదు కానీ వారిలో ఉన్న సంగీత సరస్వతికి చేతుల నమస్కరిస్తూ వారికి పాదాభివందనం చేసుకునే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఆవిడ బ్రహ్మపురి వరకు చేయవలసిందిగా షీ కాంట్ స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ. జస్ట్ ఆస్క్ హర్ ఇన్ యువర్ లాంగ్వేజ్. It's really an honor to meet you. Sir was telling we have started Utkala Sampradaya with blessings of Swamivaru. He has given the name Utkala Sampradaya. Swamivaru says Utkala begins from Vishakhapatnam and goes beyond. It's not specific to the geographical Odisha. So it's not specific to the geography of Orissa state. It's the idea of Utkala and the Jagannatha Sanskriti. And to give an example, in these regions, people call Guruvara as Lakshmi Varam. And anywhere in the country or anywhere in the world, Mahalakshmi is worshipped on a Friday. Only from the Jagannatha temple culture, Mahalakshmi is worshipped on a Thursday. She is the Devi of Guruvar. So these areas these are part of the traditional ancient Utkal. The king also happens to be Gajapati. And so from here begins the Utkala Sampradaya work. So Shankar Matha and Utkala Sampradaya are not different. One speaks for the other here. I'm grateful for this opportunity to come forward and speak and represent Utkala Sampradaya here. And with the blessings of Swamivaru and with cooperations and blessings of all of you, this will definitely be a change maker in and around this Utkala region. And I would also like to extend one more thing here. Currently, I am associated with Gayatri Vidya Parishad Institute for Healthcare and Medical Technology, the Gayatri Hospital near Marikavalsa. So anybody requires any support, any service, and you might or might not know, in Gayatri Vidya Parishad, primarily the institution was started for charity and helping people. So when I took over the responsibility, Professor Somraju, who was the secretary of that organization, we were discussing about what to do, what not to do, and he tells me, Amma, I started this hospital to help people. Can you ensure they are actually helped? So if you have any requirement or anyone who has any requirement in and around your circle, please feel free to refer. I can share the contact numbers also through Chidramaya Garu. And any support required, as you know, the consultations are anyway free, and we also provide a lot of other services there. And all the insurances are also available, your NTR, Vaidya Seva, Arogya Shri, Ayushman Bharat, and all the corporate insurances are also there. So
any help required from that sector, just feel free to approach, and I'm at your service. And Jai Jai Shankar, Hara Hara Shankar. Very nice, madam. Those were activities and everything. ఈరోజు ఈ మహాభారత పద్య సుమార్చన కార్యక్రమాన్ని చిరంజీవులందరి చేత జరిపించే మహదవకాశాన్ని మా బృందం అందరికీ అందించినటువంటి కంచి కామకోటి పీఠం శ్రీ శంకరమఠం విశాఖ కార్యనిర్వాహక వర్గానికి మరొకసారి కృతజ్ఞతాభివందన తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నాతో ఆది నుంచి ఇప్పటి వరకు ఎంతో తోడుగా ఉండి అన్ని విధాలా సహకరించినటువంటి మా లలితా చంద్రశేఖర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా సభాముఖంగా. ఆ అమ్మాయి నిజంగా నాకు చెల్లెలాగా వెన్నంటి ఉంది. మా టీం అందరూ కూడా అక్కయ్య గారు అంటూ నేను ఏం చెప్తే ఎలా చెప్తే అలాగే చేస్తామని ఎంతో సహకరించారు. మా తమ్ముడు త్యాగరాజు, మా ఇంకో తమ్ముడు వెంకట్రావు గారు, మా మేడం గారు గౌరీ గారు ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చారు నాకు. అసలు ఇది మొట్టమొదటి చెప్పినప్పటి నుంచి కూడా దీని వెనక ఉన్నవారు రమన్ మాకు తెలుసు. రమ్మగారు ఇది అచ్యుతరామయ్య గారికి వారికి సజెస్ట్ చేసి ఉంటారు బహుశా. నా వరకు ఇది వచ్చిందంటే ఆమెకు నా పట్ల ఉన్న స్నేహభావం, నేనంటే ఉన్న అభిమానం కారణాలు. అలాగే చిరంజీవులు మా శిష్యులు లత విద్య వీరు ఇంకా అటువంటి వారే చిరంజీవులు అందరూ ఉన్నారు ఇక్కడ. వీరందరూ కూడా మేము చేస్తున్న అనేక కార్యక్రమాలకు వస్తూ అనేక విధాలుగా మాకు సహకరిస్తూ ఉన్నవారే. మా యూట్యూబ్ రికార్డింగ్ షూటింగ్ అప్పుడు కూడా ఈ చిరంజీవులందరూ పాల్గొని చాలా సహకరించారు. వీరందరికీ కూడా నేను అంటే ధన్యవాదాలు అనడం సమంజసం కాదేమో, నా శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరొకసారి ధన్యవాదాలతో సెలవు.